హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. మార్నింగే లెగిసి పిల్లలనైతే స్కూల్‌కి పంపించేసాను. ఇవాళైతే లంచ్ బాక్సెస్ అనేవి ఏమీ ప్రిపేర్ చేయలేదండి. ఎందుకంటే నిన్న చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇవాళ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయలేదు. సో, మీకు తెలిసిన విషయమే చాలా సార్లు షేర్ చేశాను. కిచెన్ బాగోకపోతే నేనైతే అసలు ఏ పని కూడా చేసుకోలేనండి. తోచదనమాట. సో, అందుకని ఇవాళ కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాననమాట. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇవాళ అయితే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయలేకపోయాను. సో, అది ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. అండ్ కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది మీకు షేర్ చేస్తాను. పిల్లలు వెళ్ళిపోయాకైతే కిందకొచ్చాను. కిందకొచ్చి ఇంకా మాకిక్కడ పెద్ద గ్యాలరీ ఉంది, కార్ పార్కింగ్ ఏరియా. అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి ముగ్గైతే వేసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్న ముగ్గైతే పెట్టుకుంటాను గ్యాలరీలోని. అయితే ఇప్పుడు ముగ్గులు 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి అయితే ఎళ్లి వాష్ చేస్తున్నాననమాట. డైలీ అయితే వాషింగ్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల 3 డేస్‌కి వన్స్ అయితే వెళ్ళి పెట్టుకుంటున్నాను. అండ్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. పూజలు లేవు కదా అని చెప్పేసి. కొద్దిగా అయితే ఇలాగా చేసుకుంటున్నా అనమాట. ఆల్టర్‌నేట్‌గా అప్పుడప్పుడు 3 డేస్‌కి వన్స్ వెళ్ళి. అండ్ ఇక్కడైతే నేను 7 చుక్కల ముగ్గు పెట్టానండి. చాలా బావుంది. చాలా సింపుల్‌గా అయిపోద్దనమాట. నాకైతే ఎస్పెషల్లీ ఈ 7 చుక్కల ముగ్గులంటే చాలా ఇష్టం అనమాట. అండ్ చిన్న ముగ్గు వేసి లోపల సైడ్ బార్డర్స్ వేసుకుంటే చాలా బావుంటది. నాకు ఈ మెలికల బార్డర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంటి ముందున ముగ్గు పెట్టుకుంటే మంచి కళగా అనిపిస్తది. ఇంకా మోటార్ అయితే ఆన్ చేసి పైకొస్తాననమాట వచ్చేటప్పుడే. ఇంకా పైకి వెళ్ళే మాట ఉంటే పైకి వెళ్తాను. కానీ ఇవాళ పైకి వెళ్ళను. కిచెన్‌లో బోలెడు పనుందనమాట. మీరే చూడండి ఇంకా వ్లాగ్‌ని. చూడండి, పిల్లలు వెళ్ళిపోయాకైతే కిచెన్ అంతా ఎంత మెస్సీగా ఉంటుందన్నమాట. ఇవాళ అయితే దోశ ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా ఫీవర్ ఉందని చెప్పి ఇవాళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదన్నమాట. అండ్ పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా అయితే వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లియర్ చేస్తాను. నిన్న నైట్ అయితే ఒక మిస్టేక్ చేశాను. మొత్తం పప్పు అంతా కూడా దీన్ని నిండగా పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇక్కడ పెట్టేసాను అనమాట. స్టవ్ పైన మర్చిపోయాను. మొత్తం పొంగిపోయి కిందకు వచ్చేసింది అనమాట. బాగా ఫెర్మెంట్ అయిపోయింది. సో ఈ మిస్టేక్ వల్ల అయితే మార్నింగ్ నాకు చాలా టైం టేకన్ అయిపోయింది అనమాట క్లీన్ చేసుకోవడంలో. సో బాక్స్ అయితే ఇంకా నేను ప్రిపేర్ చేయలేకపోయాను ఫాస్ట్గా. సో పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ పని అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు టైం అయితే 9:30 అయిపోయి వస్తుంది. కిందకి వెళ్ళి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేశాను అనమాట. కిందన కూడా మనకి క్లీనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను షూట్ చేయలేదు. కిందన మొత్తం గ్యాలరీ అంతా క్లీన్ చేసి వచ్చాను అనమాట. సో అందుకే టైం అయిపోయింది. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవి వేస్ట్ చేయడం ఎందుకు అనిపిస్తుంది. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పిల్లలు వదిలేసిందే ఇంకా ఇలా తినేస్తానమాట. ఇంకా ఈ లెఫ్ట్ అయిపోయినవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసి వాష్ చేయాలి. ఇవాళ అయితే ఏ పని కూడా అవ్వలేదు. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే పని చేస్తాను. ఇవాళ ట్యూస్డే కదా, నాన్ వెజ్ వండను కాబట్టి క్రాబ్స్ అనమాట. ఇవి తీయించేసి చక్కగా కిందనే క్లీన్ చేయించేసిన వాళ్ళ చేత ఇవి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్లో నేనైతే నాన్ వెజ్ స్టోర్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట.
మొత్తం అంతా క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా వాషింగ్ ఉందన్నమాట, ఇవాళ వాష్ చేసేస్తాను కొద్దిగా. చూసారు కదా, కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇవాళ మొత్తం షాంపూ పెట్టి అయితే వాషింగ్ చేసేసుకున్నాను. నిన్న నైట్ నేను చేసిన చిన్న తప్పు వల్ల ఇవాళ కిచెన్ అంతా క్లీనింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నేనైతే వెడ్నెస్డే చేసుకుందాం డీప్ క్లీనింగ్ అనుకున్నాను, బట్ బిఫోర్ 1 డే చేసుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ నిన్న నైట్ ఫీవర్ రావడం వల్ల మర్చిపోయి అయితే అలా వదిలేసి పైకి వెళ్ళిపోయాను. సో ఇవాళ ఆ మిస్టేక్ వల్ల పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయలేకపోయాను. మీకు చాలాసార్లు షేర్ చేశాను, శుభ్రంగా లేకపోతే నాకు అసలు కిచెన్లో పనే తోచదనమాట. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచాను కానీ 5:30కి ఇంకా ఈ పని చూసి నాకైతే ఒక 5 to 10 minutes అలా కూర్చోపోయాను అనమాట, ఎలా క్లీన్ చేయాలని. మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంకా పిల్లలకి దోశ ప్రిపేర్ చేసి ఇచ్చేసి లంచ్ బాక్స్ తర్వాత నేను పట్టుకెళ్దాం, నీట్గా క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ అనిపించింది. సో అందుకనే ఇంకా పిల్లలు వెళ్ళాకైతే కిందకి వెళ్ళి నీట్గా ఒకసారి గ్యాలరీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా పైకి వచ్చి ఈ వాషింగ్ సెక్షన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. బట్ ఒక్క విషయం అండి, డీప్ క్లీనింగ్ చేశాక చాలా లుక్ నీట్గా అనిపిస్తుంది, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. నేను 9:30 స్టార్ట్ చేసిన 10:30 వరకు టైం టేకెన్ అయినా సరే చాలా ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే
తర్వాత పనులన్నీ కూడా లేట్ అయిపోయాయి. డీప్ క్లీనింగ్స్ అనేసరికి కొద్దిగా టైం అయితే టేక్ అయినాయి మనకి. సో నేను అందుకనే ఎప్పుడైనా పండగల ముందు సండేస్ కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక లంచ్ బాక్స్ అవి ఇచ్చేసాక కానీ ఇలాంటివి పెట్టుకుంటాను. లేదు అనుకుంటే నైట్ నిద్రపోయే ముందు పెట్టుకుంటాను. సో మనం ఫ్రెష్ అయ్యాక చేసుకునే పనులైతే మాత్రం ఇవి కాదు కాబట్టి ఇవాళ ఏంటంటే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫస్ట్ అయితే ఇంకా ఈ వర్క్ అనేది ఎలాగోలా కంప్లీట్ చేయాలి నాకు అనిపించింది. సో ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక మీరు చూసారు కదా, చాలా వెజల్స్ అయితే ఉన్నాయన్నమాట. నిన్న నైట్ ఫీవర్ రావడంతో ఇంకా హెడేక్ అనిపించి వెజల్స్ కూడా అన్నీ వదిలేసాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను. చాలా లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈ కిచెన్ డీప్ క్లీనింగ్ ఒకటే షేర్ చేస్తున్నాను. రేపటి నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎన్ని వెజల్స్ వాష్ చేశాను, ఆ తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాను, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి డీప్ క్లీనింగ్స్లో మనకి తెలియకుండానే బోల్డ్ పని అనేది ఉంటుంది. ఎందుకంటే వాషింగ్ చేశాక వెంటనే దాన్ని మొత్తం వైపింగ్స్ చేసుకోవడం, అండ్ మనం పట్టుకునేవన్నీ కూడా ఏవే జార్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా వైప్ చేసుకోవడం, ఆ తర్వాత ఏ ఆర్గనైజర్స్ అయినా సరే నీట్గా వైప్ చేసుకోవడం, ఆ తర్వాత మనం స్టవ్ అది వాష్ చేస్తాం కదా వెంటనే వైప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులు ఉంటాయి. అండ్ నేనైతే గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా బర్నర్స్ రిమూవ్ చేయనండి. మనం బర్నర్స్ రిమూవ్ చేయకుండా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూసి. సో నేనైతే వాటర్ కూడా దాని లోపలికి వెళ్ళనివ్వను అనమాట. అండ్ ఇన్ కేస్ ఒకవేళ వాటర్ వెళ్ళినా వెంటనే తీసి మనం కొద్దిగా ఎయిర్ అనేది పట్టుకొని ఇలా ఊదితే మొత్తం దానికి ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది అండ్ నీట్గా ఉంటుంది. నేనైతే ఒక్కసారి నీట్గా క్లాత్ పెట్టి బర్నర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను. ఫ్లేమ్ కూడా బాగానే ఉంది, ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదన్నమాట. సో మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి పెద్ద పెద్ద పనులు అనేవి పడుతూ ఉంటాయి నాలాగా. సో నేనైతే చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇంత పెద్ద పని అయితే చేసుకున్నాను. బట్ బై ది వే రేపైతే చేసుకోవాల్సిందే ఈ పని, బిఫోర్ 1 డే చేసేసుకున్నాను. కాకపోతే మనం అనుకున్న టైం టేబుల్ ప్రకారంగా వెళ్ళిపోతే పనులు అనేవి ఎప్పటికప్పుడు అవుతాయి. సో ట్యూస్డే అనేసరికి నాకు వెజ్ ప్రిపరేషన్స్ కాబట్టి అంత ఎర్లీగా చేయకూడదు అనుకునే పని ఎర్లీగా చేసేసుకున్నాను. మళ్ళీ వెడ్నెస్డే వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా మనకి నాన్ వెజ్ అయి ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి డీప్ క్లీనింగ్ మళ్ళీ ఉంటుందన్నమాట. సో రేపైతే ఇంకా నార్మల్గా అయితే క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. మరీ అన్నిసార్లు డీప్ క్లీనింగ్స్ పెట్టుకున్నా సరే వుడ్ ఫర్నిచర్ ఏదైనా ఉంటే పాడైపోవడం, లేదంటే గ్యాస్ స్టవ్స్ పాడైపోవడం, లేదు అనుకుంటే చీమలు అనేవి ఎక్కువ వస్తాయి. ఎక్కడైతే తేమగా ఉన్నాయో అక్కడ చీమలు కూడా వచ్చేస్తాయి. సో గ్రానైట్ అండ్ టైల్స్ మధ్యన మనకి కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఆ హోల్స్లో ఏంటంటే చాలామంది ఇంట్లో చూసాను నేను, చీమలు అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇలాంటి వాషింగ్స్ చేసినప్పుడు వాటర్ అనేది దాని లోపల ఉండిపోతుంది అనమాట. సో అందుకనే ఈ డీప్ క్లీనింగ్స్ చేసుకున్న వెంటనే కూడా ఒక మంచి వైప్ కానీ లేదంటే ఒక సాఫ్ట్ బనియన్ క్లాత్ కానీ పట్టుకొని మొత్తం సర్ఫేసెస్తో పాటు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతే మనకి చీమలు కానీ లేదంటే ఎప్పుడైనా ఏదైనా వుడ్ వర్క్ పాడైపోవడం కానీ అలాంటివి జరగవు అనమాట. సో అందుకనే వెంటనే నీట్గా అయితే వైప్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పనంతా అయిపోయాక నేనైతే కింద సర్ఫేస్ కూడా మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా ఊడ్చేసి అయితే ఒకసారి మోపింగ్ అయితే చేసేసుకున్నానండి. కిచెన్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. చూసారా అవుట్పుట్ ఎంత బాగుందో. మార్నింగ్ మీరు చూసినప్పుడు కిచెన్, ఇప్పుడు కిచెన్ చూడండి ఎంత షైనీగా ఉంది కదా. సో నేనైతే రోజు ఇలానే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ ఉన్నాయి. సో కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా అందరితో షేర్ చేయండి. అండ్ కిచెన్ క్లీనింగ్ అయితే నేను డైలీ ఇలానే చేసుకుంటాను. అండ్ మార్నింగ్ మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ నా కిచెన్ క్లీనింగ్లో నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే క్లీన్ చేశాక ఇలాగ గ్రీన్ ప్లాంట్స్తోని, లైవ్ ప్లాంట్స్తో, ఇండోర్ ప్లాంట్స్తో డెకార్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో నా డెకార్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ 1 లైక్ ఇవ్వడం కంపల్సరీ. వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మన వ్లాగ్స్ ఇంకొంతమందికి చూసేందుకు ప్రమోట్ అవుతాయి. సో మీరందరూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.